హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీరు టైటిల్ తమ్మైల్ చూసే ఉంటారు. నేను కొత్త మొబైల్ తీసుకున్నాను అనమాట. అయితే నా కోసమే ప్రత్యేకంగా ఏమీ తీసుకోలేదు. మా వారి ఫోన్ అయితే కొంచెం ప్రాబ్లంగా ఉందని ఇంకా నేను వాడే ఫోన్ తనకిచ్చి కొంచెం స్టోరేజ్ ఎక్కువగా ఉన్న మొబైల్ తీసుకుంటే నాకు కొంచెం యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో కొంచెం మంచిగా మొబైల్ తీసుకున్నాం అనమాట. అంటే స్టోరేజ్ ఎక్కువగా ఉన్న మొబైల్ చూసి తీసుకోమని నేనే చెప్పాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రజెంట్ వీడియోస్ చేస్తున్న మొబైల్ వచ్చేసరికి స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది అనమాట. అంటే ఒక జనరల్గా ఏంటంటే యూట్యూబ్ వీడియోస్ చేసేవాళ్ళు ముందుగానే వీడియోస్ చేసి స్కెడ్యూల్లో పెట్టేయాలన్నమాట. అలా అయితే మనకి ఎప్పుడైనా ఏమైనా పర్సనల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే హెల్త్ ఇష్యూ వచ్చినా మనం ఏదైనా పని మీద బయటికి వెళ్ళినా సరే ముందుగా వీడియోస్ చేసి స్కెడ్యూల్లో పెట్టడం వలన అవి మనం అప్పుడప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ వీడియోస్ మనకి అప్లోడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఏ రోజు ఏ టైంకి వీడియో వెళ్ళాలి అని మనం ముందే చేసి పెట్టుకున్నట్లయితే నేను కూడా అలానే ముందుగా ఆలోచించి ఏ ఒక 2-3 వీడియోస్ 2-3 రోజులకి ఒకేసారి చేద్దాము అని చెప్పి చూస్తే మాటికి నా ఫోన్ వచ్చేసరికి స్టోరేజ్ ఫుల్ అని వచ్చేస్తుంది అనమాట. అది 4GB అనమాట. అది స్టోరేజ్ ఎక్కువగా ఉండదట. వరకు అయితే నాకు తెలీదు. ఇప్పుడిప్పుడే నేను ఛానల్ క్రియేట్ చేసుకున్నాను కదా, అన్నీ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను అనమాట. మనకి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మనం టక్ ఛానల్ ఫాలో అవుతూ ఉంటాం కదా. నేను 2-3 టక్ ఛానల్స్ అయితే చూస్తూ ఉంటాను నాకు వీలైనప్పుడు, నాకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే. దాంతోపాటు మనం యూట్యూబ్లో రీసెర్చ్ కొడితే ఏ డౌట్స్ ఉన్నా సరే క్లారిటీగా అయితే ఆన్సర్ వస్తూ ఉంటుంది. అందరివి కాకపోయినా కొందరివైనా సరే మనకి కొంచెం అర్థమవుతాయి అనమాట. అందుకు కానీ ఇప్పుడు కొత్త మొబైల్ తీసుకున్నాం అనమాట. ఇది ముందు వాడుతున్న ఫోన్ అయితే నాది 4GB ఏదో అంటారు, నాకు పెద్దగా తెలీదు. యూట్యూబ్ పుణ్యమా అని అన్నీ తెలుసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళకంటే పిల్లలకే ఎక్కువ తెలుస్తుంటుంది. పిల్లలు ఉంటే కొంచెం బాగా యూజ్ అవునేమో. ప్రజెంట్ నేను చేస్తున్న మొబైల్ స్టోరేజ్ వచ్చేసరికి 4GB అని చెప్పారు మా వారు. ఆ స్టోరేజ్ కోసం అయితే నాకు తెలీదు. మాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉంటే వాళ్ళ సలహా తీసుకోవడం జరిగింది. దాంతోపాటు నేను మొబైల్లో కూడా రీఛార్జ్ చేశాను అనమాట. ఇది వరకుది నేను ప్రజెంట్ వీడియోస్ చేస్తున్న మొబైల్ వివో మొబైలే. ఇది వివో మొబైలే. అది వచ్చేసరికి 4GB, ఇది 8GB అనమాట, డబల్ అనమాట. నేను ఏదైనా ఒక వీడియో ఎడిట్ చేసినా ఫొటోస్ తీసినా సరే నాకు వెంటనే మెసేజ్ వచ్చేస్తుంది అనమాట. మీరు ఫొటోస్ ఆఫ్ చేయండి, వీడియోస్ ఆఫ్ చేయండి, స్టోరేజ్ ఫుల్ వచ్చేస్తుంది అని. నేను ఎక్కడికెక్కడే ఫొటోస్ వీడియోస్ డిలీట్ చేసినా సరే మళ్ళీ అలానే జరుగుతుంది అనమాట. చాలా ప్రాబ్లం అవుతుంది ఆ వీడియో కోసము. ప్రజెంట్ నేను తీస్తున్న మొబైల్తో అయితే కొంచెం ఒక 3 months నుంచి అయితే బాగా ఇబ్బంది అవుతుంది అనమాట. దాంతోపాటు మా వారిది కూడా కొంచెం మొబైల్ పాడైంది అనే ఉద్దేశంతో ఎలా అయినా మనకి కొత్త మొబైల్ అవసరమే కదా అని చెప్పి ప్రజెంట్ నేను వాడుతున్న మొబైల్ తను తీసుకుంటాడు. పాప మా కొత్త మొబైల్ వచ్చేసరికి నేను యూజ్ చేస్తాను అనమాట. జనరల్గా అయితే నాకు మొబైల్ మీద అయితే అంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ప్రజెంట్ నేను అది ఒక వృత్తిలా తీసుకొని చేస్తున్నాను కనుక నాకైతే ప్రజెంట్ నేను చేసే వృత్తికైతే నాకు మొబైల్ అవసరమే. ఎందుకంటే మనం ఇందులోనే వీడియో షూట్ చేయాలి, థంబ్నెయిల్ క్రియేట్ చేయాలి, 4-5 యాప్లు అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యూట్యూబ్ రన్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఒక మినిమం 5 యాప్స్ అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మళ్ళీ దీని ఆపరేటింగ్ అది ఎలా ఉంటుందో మళ్ళీ మనం కొత్తగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ మొబైల్ అన్బాక్సింగ్ చెయ్యాలి, చూడాలి దీని కెమెరా ఎలా ఉంటుందో. ప్రస్తుతం నేను వాడే ఫోన్ కూడా ఫ్రంట్ కెమెరా అయితే అస్సలు బాగాలేదనమాట. బ్యాక్ కెమెరా అయితే బాగానే ఉంది, ఫ్రంట్ కెమెరా క్లియర్గా లేదనమాట. ఎందుకంటే మనకి బ్యాక్ నుంచి ఎనీ టైమ్ మన వీడియోస్ షూట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. మ్యాక్సిమం మన వీడియోస్ మనమే చేసుకోవాలి. వీడియో ఏదోలా చేస్తాం కానీ ఫోటో తీసేటప్పుడు మనం థంబ్నెయిల్ కోసం ఫొటోస్ కావాలి కదా, ఎవరో ఒకరు అయితే తప్పకుండా ఉండాలి. నేను వేరే ట్రైపాడ్ అయితే కొన్నాను కానీ దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలియదు, తెలుసుకోవాలి. తీసుకోవడం అయితే తీసుకున్నాను కానీ యూజ్ చేయలేదన్నమాట. ఆ ట్రైపాడ్తో అయితే డైరెక్ట్గా ఫొటోస్ తీసుకోవచ్చు అని అంటున్నారు, కానీ ఎలా అయినా సరే మనకి బ్యాక్ నుంచి ఒకరైతే థంబ్నెయిల్ కోసం ఫోటో తీయడానికి అయితే ఉండాలి తప్పకుండా. ఎందుకంటే థంబ్నెయిల్ కదా మనం ఒక 4-5 ఫోటోలు తీసుకొని 4-5 థంబ్నెయిల్స్ డిజైన్ చేస్తూ ఉంటాము. కొందరు కొంచెం
పెద్ద పెద్ద యూట్యూబర్లు అయితే వాళ్ళు బయట నుంచి చేయించుకుంటారు తమ్మెల్స్. నేను ఓన్గానే చేస్తాను, ఎందుకంటే మన ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు కనుక నేనే చేసుకుంటాను. నాకు ఎలా వచ్చో అలానే. స్టార్టింగ్లో అయితే నాకు తమ్మెల్స్ అవి చేయడం వచ్చేది కాదు. ఇప్పుడిప్పుడే కొంచెం అదే యూట్యూబ్లో టక్ ఛానల్స్ చూసి నేను నేర్చుకున్నాను అనమాట. అవి చూడడం కంటే నేను ఎక్కువ ప్రయోగాలు చేసి 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 చాలా మిస్టేక్స్ అయితే చేశాను. తర్వాత ఏదో కొంచెం అలా చేయడం అయితే వచ్చింది. 2-3 వీడియోస్ చేద్దామని చూస్తే అది హీట్ వచ్చేస్తుంది అనమాట. మొబైల్ వేడిగా అయిపోతుంది. కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుగా ఉంది అనిపించి ఒక 3 నెలల నుంచి అయితే తీసుకుందాం అనుకుంటూ అలానే అయిపోయింది. మొత్తానికైతే ఇప్పుడు ఈ కొత్త మొబైల్ తీసుకున్నాము. ఇది వివో మొబైలే. ప్రైజ్ అయితే ఎంతో నాకు తెలియదు, కానీ 8 GB అని చెప్పారు. నేను ముందే చెప్పాను, ఫోన్ తీసుకునేటప్పుడు కొంచెం సెల్ పాయింట్ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కదా, ఇది ప్రాబ్లంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే వీడియోస్ చేయడము ప్రాబ్లంగా ఉంటుంది. కాసేపు వీడియో షూట్ అయ్యేసరికి ఫోన్ అంతా వేడిగా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మనం వీడియోస్ ఎడిట్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. బేగా స్క్రీన్ ఓపెన్ అవటం లేదు, కొంచెం యాంగ్ నెట్ వచ్చేస్తుంది అనమాట. అందుకు కానీ ఈ మొబైల్ తీసుకున్నామన్నమాట. ఇది 8 GB అని చెప్పారు. ఇది వరకు మొబైల్ అవుతుంది 4 GB అనమాట. ఇప్పుడైతే మొబైల్ అన్బాక్సింగ్ చేసి చూద్దాం. మొబైల్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి, క్వాలిటీలు బట్టి ఉన్నాయి, ప్రైజులు బట్టి కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో యూట్యూబర్లు అయితే చాలామంది ఐఫోన్స్ కూడా వాడుతున్నారు. ఛానల్లో మానిటైజేషన్ అయ్యి మంచిగా అమౌంట్ వస్తుంది అనుకునే వాళ్ళైతే కొంచెం ఎక్కువ రేటు మొబైల్ వాడడం అయితే మంచిదే. మన ఛానల్ అయితే ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు కదా, అందుకు గాను నేను అన్నీ నార్మల్గానే చేస్తున్నాను. దాంతోపాటు మనం పెద్ద పెద్ద మొబైల్స్ తీసుకున్నా సరే వాటి కోసం కూడా మనం ప్రతిదీ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ వివో మొబైల్ వాడుతున్నాను కనుక దీని ఆపరేటింగ్ అయితే కొంచెం నాకు తెలుసు. అలానే ప్రతిదీ తెలీదు, ఓన్లీ యూట్యూబ్కి సంబంధించిన కొన్ని విషయాలు అయితే తెలుసు. మరి ప్రతిదీ దీనికోసము అయితే నాకు అంతగా ఏం తెలియదు. చేస్తూ చేస్తూ వస్తుందిలే అనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను అనమాట. ఇది కూడా సేమ్ మొబైలే. అది వరకు అయితే ఫస్ట్లోని శాంసంగ్ కీప్యాడ్ వాడేదాన్ని, శాంసంగ్ నేను టచ్ ఫోన్ కూడా వాడేదాన్ని. శాంసంగ్ టచ్ అయితే చాలా బాగుంటుంది, న్యాచురల్గా సింపుల్గా. ఈ వివో మొబైల్ చూస్తూ ఉంటే కళ్ళు అయితే బాగా లాగుతున్నట్టు ఉంటాయి. ఇది ఆల్రెడీ మా వారు దేవుడి దగ్గర పెట్టారనమాట. మొన్న విశ్వకర్మ పూజ అయింది కదా, ఆయుధ పూజలు అవి అస్సాంలోని అప్పుడే చేసుకుంటారు. మన తెలుగు వాళ్ళు అయితే దసరాకు చేసుకుంటారు ఆయుధ పూజలు అవి. అదే మనకి ఏవైనా వెహికల్స్కైనా ఇలా వస్తువులకైనా ఏవైనా సరే. ఇక్కడ అస్సాంలోనైతే విశ్వకర్మ పూజకి ఇలా ఆయుధ పూజలు చేస్తారనమాట. అయితే ఆ రోజు నార్మల్గా దేవుడి దగ్గర అయితే పెట్టారు మా వారు. అందుకు కానీ ఇలా పైన కొంచెం గంధం బొట్టు ఉందన్నమాట. ఇంకా ఓపెన్ చేసి ఇలాగ అన్బాక్సింగ్ చేయొచ్చులే అని ఉద్దేశంతో నేను మొత్తం ఓపెన్ చేయనివ్వలేదన్నమాట. ఇది 8 GB అని చూపిస్తున్నాను ఇక్కడ. ఈ స్టోరేజ్ విషయాలు అయితే నేను ముందు చెప్పినట్టు నాకైతే తెలీదు పెద్దగా. మా ఆయనకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నారు, తనని అడిగి తర్వాత మొబైల్ షాప్ వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా, వాళ్ళతో చెప్పమని చెప్పాను. ఇలా నేను వీడియోస్ అవి చేస్తానని, కెమెరా ఎలాంటిది అయితే బాగుంటుంది, ఫొటోస్ కోసమైనా వీడియో క్లారిటీగా ఎలా ఉంటుంది, స్టోరేజ్ అది ఇవన్నీ వాళ్ళకి చెప్పి తర్వాత తీసుకోమని చెప్పాను అనమాట. ఎందుకంటే మొబైల్స్ కోసం మనకు అంత అవగాహన లేదు కాబట్టి అవతల వాళ్ళు అడిగి తీసుకోవడమే మంచిది అని. నార్మల్గా అయితే మనం ఎలాంటిదైనా తీసుకోవచ్చు. వీడియోస్ చేస్తూ చేస్తూ కొంచెం మంచిగా క్వాలిటీ అంటే ఫొటోస్ అయినా వీడియో అయినా సరే నీట్గా ఉండాలి అని చెప్పి నేను అడిగి తీసుకోమని చెప్పాను అనమాట. చూడడానికి అయితే బాగానే ఉంది. ప్రజెంట్ నేను వాడిన వివో మొబైల్ అయితే 1 కెమెరా ఉంది బ్యాక్ సైడు. ఇది వచ్చేసరికి ఫ్రంట్ బ్యాక్ కూడా యూజ్ అవుతుంది అని చెప్పారు. చూడాలి ఇది కూడా ఎలా ఉంటుందో, ఒకసారి వీడియో షూట్ చేసి ఫొటోస్ అవి చూస్తే ఎలా వస్తుందో తెలుస్తుంది. ప్రజెంట్ అయితే ఇలా ఉందన్నమాట. ఐఫోన్లు అవి అయితే మినిమం ఒక 49-50,000 అయితే ఉంటాయి. దానికోసం మనకి అంత అవగాహన లేదు, ఆపరేటింగ్ కూడా తెలీదు, మనకి అంత ఇంపార్టెంట్ కూడా కాదు అనిపించింది నా వరకు అయితే. ఛార్జర్ ఇచ్చారు కానీ ఇయర్ ఫోన్స్ అయితే ఇవ్వలేదు. ఇది వరకు మొబైల్స్లో అదే కొన్ని మొబైల్స్లో అయితే ఇయర్ ఫోన్స్ కూడా వచ్చేవి, ఈ మొబైల్తో ఎందుకనో లేవు.
బాగుంటుంది ఇయర్ ఫోన్స్ ఉంటే, కానీ మంచి క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. లేదంటే కొంచెం ఇయర్స్ అయి పెయిన్ వస్తూ ఉంటుంది, నొప్పి అది అంటే చెవులు సాంగ్స్ ఏవైనా మాటలు ఏవైనా విన్నప్పుడైతే కొంచెం పెయిన్స్ వస్తాయి అన్నమాట చెవులు అవి. ఈ మధ్యకాలంలో అయితే నాకు ఫోన్ అంటే విరక్తి పుట్టేసింది. ఎందుకంటే ఈ యూట్యూబ్ కోసం వీడియోస్ చేసి చేసి మళ్ళీ మనం ప్రతిదీ మనం ఇందులోనే కదా నేర్చుకుంటాం. ఒకప్పుడైతే టచ్ మొబైల్ అయితే చూడడానికి ఇంట్రెస్ట్గా ఉండేది అనమాట. బయటకు తీసుకెళ్ళడానికి అయితే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. జనరల్గా అయితే ఎక్కువగా వాడడానికి నాకు చిన్న కీప్యాడ్ ఫోన్స్ ఉంటాయి కదా, అవే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే పట్టుకోవడానికి ఈజీగా ఉంటాయి. టచ్ ఫోన్లతో చాలా ప్రాబ్లం. నేలపైన పడినట్లయితే ఈ రిపేర్కి కూడా బోల్డ్ అంత అమౌంట్ అడుగుతున్నారు ప్రజెంట్ ఇప్పుడైతే. ఫోన్ అయితే ఇలా ఉందన్నమాట. చూడాలి వీడియోస్ షూట్ చేసిన తర్వాత వీడియోస్ ఎలా వస్తున్నాయి, ఫొటోస్ ఎలా వస్తున్నాయి, థంబ్నెయిల్ క్రియేట్ చేసిన తర్వాత ఇవన్నీ చూడాలి. కెమెరా తీసుకుందామని చెప్పారు కొంతమంది అయితే, అదే మాకు తెలిసిన వాళ్ళు. కెమెరాలో ఏముంది, ఎక్కువ అమౌంట్ పెట్టి తీసుకుంటే కెమెరా బెస్టే. మళ్ళీ కెమెరాలో చేసినా సరే మళ్ళీ ఇందులో వీడియో షూట్ చేయాలి. అదే కెమెరాలోని వీడియో షూట్ చేసి మళ్ళీ మనకి వేరే దాంట్లోని ఎడిటింగ్ చేయాలి, వేరే దాంట్లో థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవాలి. ఇదంతా ఎందుకు పెద్ద హెడేక్ అని చెప్పి వద్దనేసాను నేనే. కెమెరాలను కూడా మంచి క్వాలిటీలు తీసుకోవాలి. తీసుకుంటే 2-3 వేలు 5 వేలకు వచ్చినవి అయితే వేస్ట్ అనిపించింది. మొబైలే బెస్ట్ ఆప్షన్ నాకు వరకు అయితే. ఎందుకు అంటే ఇందులోనే వీడియో షూట్ చేస్తాము, ఇందులో ఎడిటింగ్ చేస్తాము, థంబ్నెయిల్స్ ఇందులోనే క్రియేట్ చేసుకుంటాము, ఇందులోనే అప్లోడ్ చేసుకుంటాము, ట్యాగ్స్ టైటిల్స్ ప్రతిదీ A to Z ఇందులోనే అవుతాయి. కాకపోతే కొంచెం మొబైల్కి వర్క్ అయితే ఎక్కువ అవుతుంది, తప్పదు మరి. అందుకు గాను కెమెరా ఎందుకులే, ఇదే బెస్ట్, మొబైల్ ఇంక A to Z అన్నీ ఒకే దాంట్లో చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కెమెరా అయితే అనవసరం అనిపించింది. పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు అయితే తప్పకుండా వాడతారు, వాళ్ళకి అది బెస్టే. మళ్ళీ ఇలా స్టార్టింగ్లో వాళ్ళకైతే అంత పెద్ద పెద్ద కెమెరాలు అయితే అంత అవసరం లేదు. సరే కదా, ఈరోజు వీడియోలో కొత్త మొబైల్ అన్బాక్సింగ్ అనమాట. ఈ న్యూ మొబైల్ ఎలా ఉంటుందో చూడాలి. ఫొటోస్, కెమెరా, వీడియో ఇవన్నీ చూడాలి. దీని ఆపరేటింగ్ మరి ఇది వరకు మొబైల్లో మ్యాక్సిమం అలానే ఉండొచ్చు, ఎందుకంటే రెండు కంపెనీలు అయితే ఒకటే. అది ఓల్డ్ మొబైల్ కూడా, నేను ప్రజెంట్ వాడుతున్న మొబైల్ కూడా వివో మొబైలే, ఇది కూడా వివోనే. మ్యాక్సిమం నాకు తెలిసి రెండు ఆపరేటింగ్ అయితే ఒకేలాగా ఉండొచ్చు. నేను ఇది వరకు అయితే శాంసంగ్ ఫోన్ వాడేదాన్ని. ఫస్ట్లో అయితే నాకు ఫోన్ ఏదేమి ఉండేది కాదు. తర్వాత అయితే శాంసంగ్ ఫస్ట్ కీప్యాడ్ వాడేదాన్ని ఎక్కువగా. నాకు అదైతే చాలా ఇష్టం. ఇప్పటికీ కూడా శాంసంగ్ కీప్యాడ్ ఫోన్ చాలా ఇష్టం. అంతకుముందు అయితే నోకియా పీస్ ఉండేది అనమాట. బిఫోర్ మ్యారేజ్ అయితే నాకు నోకియా ఫోన్ ఉండేది, అది కూడా చాలా బాగుండేది. తర్వాత శాంసంగ్ కీప్యాడ్ వాడాను చాలా రోజులు కాదు, సంవత్సరాలు వాడాను. నేనైతే మొబైల్ నా దగ్గర ఎక్కువగానే ఉంటాయి. ఈ ప్రజెంట్ ఈ మొబైల్ అయినా ఎందుకు అలా అవుతుందంటే, నేను వీడియోస్ అది ఎక్కువగా షూట్ చేస్తుంటాను కదా ఎడిట్ కోసము. జనరల్గా ఏంటంటే పెద్ద పెద్ద యూట్యూబర్లు ఒక దాంట్లో కెమెరా షూటు, మరొక దాంట్లో ఎడిటింగ్ ఇలా చేసుకుంటూ ఉంటారు. ప్రతిదీ కూడా నేను ఈ ఫోన్లోనే చేయడం వల్ల కొంచెం ఫోన్కి ఇబ్బంది అవుతుందని నేను అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే వీడియో షూటింగ్, ఎడిటింగ్, థంబ్నెయిల్ క్రియేటింగ్, ఫోటోలు ప్రతిదీ A to Z ఒకే మొబైల్ అవడం వల్ల కొంచెం ఆ ఫోన్ కొంచెం ఎర్లీగా హ్యాంగ్ అవ్వడము, హీట్ అవ్వడం అది జరుగుతుందనమాట. దాంతోపాటు కొంచెము ఫ్రంట్ కెమెరాతో వీడియో షూట్ చేసినవి కూడా అంత నీట్గా అయితే లేవని అనుకుంటున్నాను నేను. బ్యాక్ నుంచి ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి ప్రజెంట్ నేను వాడిన ఫోన్ అయితే. సైజ్ కూడా ఎక్కువగా లేదు అని చెప్పి ఈ కొత్త మొబైల్ తీసుకోవడం అయితే జరిగింది. 2 విధాలుగా తీసుకున్నాను, ఓన్లీ దీనికనే కాదు, మా వారికి ప్రజెంట్ ఫోన్ అవసరము, దాంతోపాటు ఇంకా నాకు కూడా అవసరం కదా అని చెప్పి తీసుకున్నాం అనమాట. ఈరోజు వీడియో అయితే న్యూ మొబైల్ అన్బాక్సింగ్ అనమాట. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ వెంకటేశ్వర.